దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు మరి ఎవరిని ఉద్దేశించో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చినాడు, వర్తమానం ఇచ్చినాడు. ఆ వర్తమానం దేవుడు సిద్ధపరిచి మీకు ఇస్తున్నాడు. మీలో కొంతమంది జీవితంలో ఓడిపోతామా అనే ఒక భయంలో ఉన్నారు. సాతాను మిమ్మల్ని లొంగ తీసుకుంటుందనే భయం ఉన్నది. మీరు చేసే ప్రయత్నాలు ఓడిపోతుందని, మీ జీవితం విఫలమైపోతుందని భయపడుతున్నారో నాకు తెలియదు. శత్రువులకు భయపడుతున్నారేమో, సాతాను చీకటి శక్తులకు భయపడుతున్నారేమో, మంత్రశక్తులకు భయపడుతున్నారేమో, ఎవరో మీకు ఏదో కీడు చేసి మిమ్మల్ని అణగదొరుకుతారని భయపడుతున్నారేమో. దేవుడైతే మీ కొరకు వాక్యం సిద్ధపరిచి మరి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేని గురించి కూడా భయపడే అవసరం లేదు. ప్రార్థన చేసేవారు భయపడే అవసరం లేదు. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడుతున్నాం. మన శక్తి మీద కాకుండా, మన స్వబుద్ధి మీద కాకుండా దేవుని శక్తి కొరకు మనం అడుగుతున్నాము. అదే ప్రార్థన. మనము కాళ్ళ మీద నిలబడలేకపోతున్నాము కాబట్టి మోకరించి ఆయన కృప కొరకు అడుగుతున్నాము. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమిలిటీ. తగ్గించుకుంటున్నావు అన్నమాట. ఈరోజు నిన్ను నీవు తగ్గించుకున్నందుకే ఈరోజు ఇక్కడ రాగలిగినావు. ఎందుకంటే నా వల్ల కాదు దేవా, అన్నీ నీవే చేయగలుగుతావు, నేను నీ మీదనే ఆధారపడుతున్నాను, నా సొంత శక్తి మీద నేను ఆధారపడడం లేదని తగ్గించుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. కాబట్టి నీ కార్యాలన్నీ కూడా దేవుడే సఫలపరుస్తాడు. తప్పకుండా దేవుడు నీకు విజయం అనుగ్రహించబోతున్నాడు. విజయం మనదే. హల్లెలూయా. విజయం మనదే. ప్రార్థన చేసేవారిదే విజయం ఎప్పుడైనా. కాబట్టి నీవు భయపడే అవసరం లేదు. ఈరోజు ఒక రాజు చేసిన ప్రార్థన మనం ధ్యానించాలి. రాజులు అంటే వారికి గొప్ప సైన్య బలం ఉంటుంది, రౌతు బలం ఉంటుంది, గుర్రపు బలం ఉంటుంది, ఏనుగుల బలం ఉంటుంది. అయినా వారు దేవుణ్ణి ఆశ్రయించినట్టు వాక్యంలో ఉన్నది. దే డిపెండెంట్ ఆన్ గాడ్. కొంతమంది రాజులు దేవుని ఆశ్రయించకుండా వారు వర్ధిల్లలేదని వాక్యంలో ఉన్నది. ఎవరైతే దేవుని మీద ఆశ్రయం పెట్టుకున్నారో వారిని అందరినీ దేవుడు విజయోత్సవంగా నడిపించినాడు. ఆసా రాజు, ఇది 2వ దినవృత్తాంతుల గ్రంథంలో 14వ అధ్యాయం 11వ వచనంలో ఆసా రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సహాయం కోరుతున్నాడు. ఆసా తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడు, నరమాత్రులను నీపైని జయముందనీయకుమని ప్రార్థింపగా ఈ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సహాయం కోరుతున్నాడు. శత్రువులు పైబడుతున్నారు. ఇది గొప్ప సైన్య బలాన్ని, విస్తారమైన సైన్యాన్ని ఎదుర్కోవడానికి శక్తి చాలు. దేవుని సహాయం కావాలి. ఆశ దేవుడనే యెహోవాకు మొరపెడుతున్నాడు. బలము లేని వారికి, త్రాణి లేని వారికి, ఏ దిక్కు లేని వారికి నీవే కదా సహాయకుడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, భయపడకము, నేను నీకు సహాయము చేసేదాన్ని. ఫియర్ నాట్, ఐ విల్ హెల్ప్ యూ. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. 12వ వచనం, యెహోవా కోషీయులను
ఆసా ఎదుటను యూదా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేది. శత్రువులకు అపజయము, ప్రార్థించిన రాజుకు తన జనానికి గొప్ప విజయం దేవుడు ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. మన జీవితంలో ప్రార్థనే మనకు విజయాన్ని ఇస్తుంది. ఈ ఆశ మొదటి తన ఏలుబడిలో చాలా సంవత్సరాలు దేవుని మీద ఆధారపడినాడు. ఇంకా రాను రాను గర్విష్ఠుడైపోయినాడు. తన శక్తి మీద ఆధారపడడం మొదలుపెట్టినాడు. తన తెలివి మీద ఆధారపడడం మొదలుపెట్టినాడు. తనకు మరి చివరి దశలో ఒక జబ్బు వస్తుంది. పాదములకు ఒక జబ్బు కలుగుతుంది. మీరు 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూడండి, పెద్ద యుద్ధం అవుతుంది. విస్తారమైన శత్రు సైన్యం మీద పడుతుందంటే దేవా దేవా అని మొరపెట్టినాడు. దేవుడు ప్రార్థన ఆలకించినాడు. గొప్ప విజయం ఇచ్చినాడు. శత్రువులను పారదోలినాడు. శత్రువులను మొత్తినాడు. కానీ అదే ఆశ ఒక స్థితికి చేరుకున్నాక దేవుని మర్చిపోతున్నాడు. కానీ తన శరీరం కార్యం పాదములో జబ్బు పుట్టినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించక ఎవరిని పట్టుకున్నాడట? వైద్యులను పట్టుకున్నాడట. అందుకే ఇక్కడ ఒక వాక్యం ఉందండి, అది కంఠపాఠంగా నేర్చుకోవాలి. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనంలో తన ఎడల, అందరు కలిసి చదువుదామా? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. తన ఎడల యథార్థ హృదయం ప్రవర్తించే వారిని బలపరచడానికి దేవుని కన్నులు అటు ఇటు లోకమంతా తిరుగుతుందంట, సంచారం చేస్తుందండి. నేను ఈ మధ్యలో దానియేలు గురించి ధ్యానించినాను. దినమునకు 3 మారు ప్రార్థన చేసినాడంటే ఏం పని పాట లేనోడా? ఆయన మంత్రి స్థానంలో అంటే రాజభవనంలో రాజు దగ్గర ఉండేవాడు. ఎన్ని పనులు ఉంటుంది కదా. ఆయన దినమునకు 3 మారు ఉత్తుత్త ప్రార్థనలు కాదు, మోకరించి యెరూషలేము తట్టున్న కిటికీలు తెరిచి ప్రార్థన చేసినాడు. ఏం ప్రార్థన చేసినాడు ఈయన! ఇది నేను ఇంత ప్రార్థన చేయడానికి ఏముందని నేను అనుకున్నాను. కానీ తప్పకుండా తన దేశం కొరకు ప్రార్థించినాడేమో, రాజు కొరకు ప్రార్థించినాడేమో, మర్మములు దేవుని నుంచి జ్ఞానం పొందుకున్నాడేమో. దానియేలు లాంటి వాడు 3 మారు ప్రార్థన చేస్తూ, నీ జీవితంలో పెనుగాలి వీచిన, ఎంత ఆందోళన కలిగినా దేవుడు వాటన్నిటిని అణిచివేసి నెమ్మది విజయము నీకు అనుగ్రహిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనంలో బాలుడైన దావీదు గొలియాతు మీద వారి యుద్ధానికి వెళ్తున్నాడు కదా. 17:45 1 సమూయేలు 17:45. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నాను. నేను దేవుని పేరట నీ మీదకి వస్తున్నా అంటే ప్రార్థన. యేసునామము అంటేనే ఆ నామాన్ని నీవు ఉపయోగిస్తున్నావు ప్రార్థనలో. అంటే ప్రార్థన ద్వారా, దేవుని ఆశ్రయించడం ద్వారా, ఆయన నామం ద్వారా నీవు శత్రువు మీద విజయం పొందుతున్నావు. ఆనాడు గొలియాతు ఓడిపోయినాడు. బాలుడైన దావీదుకు దేవుడు తోడుండి గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. విజయం మనకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని నువ్వు నమ్మాలి. ఆరోగ్య విషయంలో విజయం ఇస్తాడు, ఉద్యోగ విషయంలో నీకు విజయం ఇస్తాడు, నీ శత్రువుల విషయము నీకు విజయం ఇస్తాడు, ఆత్మీయ స్థితిలో కూడా నీకు విజయం ఇస్తాడని నువ్వు నమ్మాలి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీకు విజయం ఉన్నది. 1 కొరింథీ 15:57. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని కలిగి ఉన్న బిడ్డలు, దేవుని వాక్యం తెలిసిన బిడ్డలు, భక్తి జీవితం ఉన్న బిడ్డలు, ప్రార్థనా జీవితం ఉన్న బిడ్డలు, ఉపవాస ప్రార్థన చేసే బిడ్డలకే విజయం. అందుకే ఆందోళన లేదు మనకు. 46వ కీర్తన 10వ వచనంలో ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. బీ క్వైట్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఇంత మంచి మాట కదా. మనం ఆందోళన చెందే అవసరం లేదు, కలవరపడే అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు అంత నెమ్మది. నీ భారము దేవుని మీద వేస్తున్నావు కాబట్టి నీకు అంత నిశ్చలత, అంత నెమ్మది. నీకు భయము, కలవరం లేదు. నువ్వు దేవుణ్ణి ఆధారపడుతున్నావు. దేవుడు తప్పకుండా నీకు విజయం ఇస్తాడని విశ్వాసము నీకు ఉన్నది.
138వ కీర్తన, సామ్స్ 138, 7, 8 నేను చదువుతున్నాను. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు, అయ్యా నాకు ఆపదలు వచ్చేసినాయి, చిక్కులో చిక్కుకొని ఉన్నాను, శత్రువుల వలయంలో నేను ఉన్నాను, బాధలో ఉన్నాను, నీవు నన్ను బ్రతికించాలి. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయు. ఇంత మంచి మాట, యెహోవా నా పక్షమున నా కార్యము సఫలము చేయు. నేను ప్రార్థన చేస్తాను, నా పక్షాన దేవుడే నా కార్యాన్ని సఫలం చేస్తాడు. యెహోవా నీ కృప నిరంతరముడు, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. అంటే హీఈస్ హ్యావింగ్ సో మచ్ ఫెయిత్ ఇన్ గాడ్. నా శత్రువుల నుండి నువ్వు నన్ను విడిపిస్తావు, నాకు విజయం ఇస్తావు, నా ఆపదల్లో నేను చిక్కుబడి ఉన్నాను, అయినా నువ్వు నాకు విడుదల ఇస్తావు. పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు, కానీ ఎప్పుడు కూడా ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసి విజయం పొందుకునేది. 2 కొరింథీ 12:9 ఒక మాట అంటున్నాడు, ఆయన ముళ్ళును తొలగించమని ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు వచ్చిన జవాబు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పిన కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదాం. బలహీనతల్లో ఎవరు సంతోషిస్తారండి? అది దేవుని బిడ్డలకే సాధ్యం. బలహీనతల్లో, ఉపద్రవంలో, శ్రమల్లో, శక్తిహీనతలో వారు దేవుని యందు విశ్వాసం పెట్టి సంతోషించడానికి కృంగిపోకుండా, ఎందుకంటే వారికి దేవుని కృప అపరిమితంగా ఉంది. ముళ్ళుతో బాధపడుతున్నాడు పౌలు, ముళ్ళు తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్వరం వింటున్నాడు, నా కృప నీకు చాలు. ఇది ఒకసారి పలకండి అందరూ, నా కృప నీకు చాలు. ఆయన కృప ఉంటే బలహీనతలో కూడా నీకు ఆనందమే. 10వ వచనం, 9:10 కీర్తనలు 9:10, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. సంతోషం ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా. నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టేస్తావా? వారిని దిక్కు లేకుండా చేస్తావా? వారిని అనాథులుగా తీరుస్తావా? ఎన్నడుగా మిమ్మల్ని అనాథులుగా నేను ఎన్నడూ విడువను అంటున్నాడు. నీకు దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించు. ప్రతి కార్యానికి ఆయన నమ్ముకో, ప్రార్థన చేయి. ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. కావున నీ నామం ఎరిగిన వారిని నేను నమ్ముకొందురు. 9వ వచనం చూడండి, 9:9 కీర్తనలు 9:9, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం, 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను. దేవుని బట్టి నేను ఆయనకి వాక్యమును కీర్తించేదాను. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. భయం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తున్నావు, దేవుని మీద ఆనుకుంటున్నావు, నీకు విజయం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 27వ కీర్తన 1వ వచనం చూడండి, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడతాను? హూమ్ షల్ ఐ ఫియర్? గాడ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మై సాల్వేషన్. నాకు రక్షణ అయి ఉన్నాడు, నాకు వెలుగై ఉన్నాడు, నేనెవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రెళ్ళి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము, ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఇస్ కరేజ్. మొట్టమొదటి ఆశీర్వాదము ధైర్యం. వారు దేనికి భయపడరు. వారి ప్రాణం మీదకి వచ్చినా వారు భయపడరు. వారికి తెలుసు వారి ప్రాణము వారి శత్రువుల చేతిలో లేదు, దేవుని జీవపు మూటలో కట్టబడి ఉంది. దేవుని సెలవు లేకుండా వారి ప్రాణం వెడలిపోదని వారికి తెలుసు. అందుకే వారంతా ధైర్యంగా ఉంటారు. 118వ కీర్తనలో ఒక మాట ఉంది, నేను ఎవరికి భయపడాలి? దేవుడు నా పక్షమందు ఉన్నాడు. 6వ వచనం, 118 6వ వచనం, యెహోవా నా పక్షమనున్నాడు, నేను భయపడను. నరులు నాకు ఏమి చేయగలరు? వాట్ కెన్ మ్యాన్ డూ అంటు మీ వెన్ గాడ్ ఈజ్ ఫర్ మీ? రోమాపత్రిక 8:31లో, నీ దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఎవడు నీకు హాని చేస్తాడు? కనుక నా పక్షమును ఉన్న దేవుడు ఉన్నాడు కాబట్టి నరులు నాకేమీ చేయలేరు. వాట్ కెన్ మ్యాన్ డూ? ఎవరు ఏం చేయలేరు, నిన్నెవరు ముట్టుకోలేరు.
ఎవరు నీకు ఏ కీడు తలపెట్టలేరు, ఎందుకంటే దేవుడే నీ పక్షమందు ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నరుడు నాకేమీ చేయగలడు. 7వ వచనం చూడండి, 118 7వ వచనం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోవా నాకు సహకారి అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ మై హెల్పర్. నాకు సహకారి అయి ఉండి నా పక్షము వహించి నా విషయము, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను. ఆయన 23వ కీర్తన, దావీదు రాసిన కీర్తన చూడండి. శత్రువుల ముందు ఆయన నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. గట్టి చెప్దామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా ప్రతి అక్కర తీర్చే దేవుడు కదా. శత్రువులు నన్ను ఏం చేస్తారు? శత్రువుల ముందే నాకు ఆయన భోజన బల్ల సిద్ధపరచాడు. 5వ వచనం 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతూ నూనెతో నా తల అంటి ఉన్నావు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి 91వ దావీదు కీర్తనలో ఇలాగుంది, నీవేమి భయపడవసరం లేదు, అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ వచనం చూడండి. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. శత్రుల ఎడల నీకు బలమైన కోటగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 61వ కీర్తన 3వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవా నా మొర వినాలి నీవు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంధముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. మీ ప్రాణం ఎప్పుడైనా తల్లడిల్లిందా? ఎప్పుడైనా అలాంటి అనుభవం వచ్చిందా మీకు? తల్లడిల్లిపోయినానండి, నేను తల్లడిల్లిపోయినాను. చూడండి, తల్లడిల్లిపోతాం ఎప్పుడు? చాలా బాధ తట్టుకోలేనప్పుడు, నువ్వు అనుకోనని కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు నీకు భయము, ఆయాసం, దుఃఖము, తల్లడిల్లిపోతావు అన్నమాట. ఆ తల్లడిల్లిన వేళలో నువ్వేం చేయాలి? దావీదు ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. గుండె కొట్టుకొని, తల కొట్టుకొని బాధ. చాలామంది స్త్రీలు నెత్తి కొట్టుకుంటూ ఉంటారు, సమస్యలు వస్తాయి. మీలో ఎవరు కొట్టుకుంటున్నారో దేవుడే మాట్లాడుతున్నాడు. కొందరు గుండె కొట్టుకుంటారు. నీ తల మీద నీకు అధికారం లేదు, నీ గుండె మీద నీకు అధికారం లేదు. ఈ దేహము ఎవరి ఆలయము? దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. దీన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు అని వాక్యం ఉంది. కాబట్టి నువ్వు ఆందోళన చెందకుండా మోకరించి దేవునికి తెలియజేయండి. బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం ఎప్పుడు కూడా దేవునికే చెందుతుంది. ప్రతీకారం చేసే దేవుడు, పగ తీర్చే దేవుడు అనే వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు మొర పెట్టాలి, ప్రార్థన చేయాలి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. దేవుని స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా. నేను కూడా దావీదు వలె చెప్పగలను. నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు శత్రువుల ఎడల బలమైన కోటగా ఉండినాడు. ఆయన రెక్కల చాటున నేనేం చేసినాను? దాగుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీకు విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. కీర్తన 44 చూడండి. సామ్స్ 44 5 నుండి 8 వచనాలు నేను చదువుతున్నాను. నీ వలన మా విరోధులను అణిచివేయదు. 5th to 8th verse. నీ వలన మా విరోధులను అణిచివేయదు, నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయదు. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాం, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనల్ని రక్షిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే ఏ బాధ రాదు. నువ్వు ప్రార్థన చేస్తే నీకే సమస్య ఉండదని కాదు. నీతిమంతులకు, దేవుని ప్రజలకే చాలా బాధలు ఉంటాయంట. నీతిమంతులకు కలుగు బాధలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వాటన్నిటి నుండి అంటే ఇది ఒక ఇన్సూరెన్స్. 6 బాధల నుండి విడిపిస్తాను, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కూడా తగలదు, నీ ఆపదలన్నిటి నుండి కూడా నేను విడిపించగలనని వాగ్దానం. మరి వాక్యంలో చూసినప్పుడు 60వ కీర్తన ఒకసారి తీయండి. 60వ కీర్తన 11, 12 చదువుదాం.
Psalm 60, 11 and 12. మనుష్యుల సహాయము వ్యర్థం. వెయిన్ ఇస్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్. ఎవరో నీకు సాయం చేస్తారని అనుకుంటున్నావా? ఎవ్వరు నిన్ను ఉద్ధరించారు, నిన్నెవరు ఉద్ధరించలేరు. నీకు సహాయం చేసేవాడు దేవుడే. అందుకే నువ్వు మనిషిని అనుకోకూడదు ఎప్పుడు కూడా. తన నాసికారంధ్రములో ఊపిరున్న ఏ మనిషిని నమ్ముకుంటావు? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవునితో సన్నిధితో నీ హృదయం నింపబడాలి. ఆయనే ఆశ్రయింపదగిన వాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఆయన మీద నువ్వు ఆనుకోవాలి. ఇక్కడ ఈ రాజు అంటున్నాడు కదా, దావీదు మహారాజే కదా. మహారాజు అంటాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని రాజే అంటున్నాడు. ఈజ్ అ కింగ్, ఈజ్ అ గ్రేట్ కింగ్. మహారాజు అంటున్నాడు, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకే ఇక్కడ 60వ కీర్తన 11వ వచనం, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయం. దేవుని వల్ల మేము శూర కార్యములు జరిగించదాం. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అని వాక్యంలో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. చివరిగా యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థన మీకు జ్ఞాపకం చేయాలి. శత్రువుల భయముతో కృంగినప్పుడు, అంత గొప్ప రాజు అంటే శత్రువులను ఎదుర్కోవడానికి శక్తి చాలనప్పుడు ఏం చేసినాడు? 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 12వ వచనం, 2 Chronicles 20th chapter 12th verse. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. నేను కూడా ప్రార్థనలో నువ్వు ఎప్పుడైనా దేవుని సహాయం కావాలంటే యూ షుడ్ బికమ్ జీరో. ఈ రాజులు అలాగే రాజుల ప్రార్థన ధ్యానించినాను. అప్పుడు ప్రతి రాజు దేవుని సహాయం కోరినప్పుడు ఇలాగే ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు శక్తి చాలా, నీవు తప్ప మాకు సహాయం చేయడానికి మరెవరు లేరు. యెహోషాపాతు రాజు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలా, ఏమి చేయుటకునో మాకు తోచదు, ఏం చేయాలో కూడా తోచదు. అటువంటి పరిస్థితి. ఏం చేయాలి? ఈ కష్టకాలంలో నేను ఏ అడుగు వేయాలి? అది కూడా దిక్కు తోచని పరిస్థితి. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకెవరూ లేరు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాం. గొప్ప విజయం. 20వ అధ్యాయం చూస్తే యెహోషాపాతు ఒక చిన్న రాజు, చిన్న దేశానికి రాజు, కానీ గొప్ప రాజులు వారి సైన్యాలతో యుద్ధం చేసి వారిని గెలిచి ఆ కొల్ల సొమ్మంతా కూడా కూర్చుకొనడానికే 3 రోజులు పట్టిందంట. బంగారము వెండి ఆ శత్రువుల మీద నుండి ఆ శవాల మీద నుండి ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందని ఈ వాక్యంలో ఉందంటే ట్రయంఫెంట్ విక్టరీ, గ్రేట్ విక్టరీ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. ప్రార్థన ద్వారా ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో తప్పకుండా మనం చూడగలుగుతాం. ఈరోజు నువ్వు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఏ శత్రువు గురించి ఉన్న భయం ఉన్నదో నీకు, సాతానుడే మన మొట్టమొదటి శత్రువు. యేసుప్రభువు అంటాడు, మీ శత్రువులను మీరు ప్రేమించాలి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. శత్రువులను ద్వేషించమని కృత నిబంధనలో లేదు, కానీ విజయం మాత్రం అన్ని విషయంలో ఇస్తాననే వాగ్దానం ఉన్నది. సదాకాలం తోడు ఉంటాను, కానీ వాక్యంలో నీకు విజయము ప్రకటిస్తున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 28:7 వచనంలో, నీ మీదికి వచ్చే శత్రువులు ఒక్క త్రోవలో వస్తారు, కానీ నేను వారిని ఎన్ని త్రోవల్లో పంపించేస్తాను? తిరిగి 7 త్రోవల్లో వారు తిరిగి పారిపోతారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఒక్క త్రోవలో వస్తారట నీ మీదికి, కానీ నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి ఆనుకున్నావు కాబట్టి, దేవుడు నీ పక్షమందున్నాడు కాబట్టి వచ్చిన శత్రువు ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవల్లో తిరిగి పారిపోతారని వాగ్దానము మనం చూస్తున్నాం. కనుక ఈరోజు వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం, ఏ సమస్య అయినా నీకు విజయం నిశ్చయం. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు విరోధముగా శత్రువులు చేసే పన్నాగాలను నిష్ఫలం చేసేస్తాడు. చాలామంది అంటారు, అమ్మ శత్రువులు ఎక్కడో లేరమ్మా, మా కుటుంబంలోనే ఉన్నారు, మా సొంత వారే మాకు శత్రువులు. అవునండి, సొంత వారే చాలా శత్రుత్వం
వారి శత్రుత్వం ఎక్కువ అనుభవిస్తాం కదా. వారు సొంత వారైనా పరులైనా నీ యొక్క వ్యాజ్యము దేవునికి అప్పగించాలి. ఆయన నీకు విజయం అనుగ్రహిస్తాడు. నీ కార్యాన్ని నీ పక్షమందుండి సఫలం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, ఈరోజు ప్రత్యేకమైన వాక్యం మాకు ఇచ్చినావు. ఎవరో భయపడుతున్నారు, ఏదో కీడు జరిగిపోతుందని, ఎవరో అణిచివేస్తారని, సాతాను కొంప కూల్చివేస్తుందని, అయ్యో ఎన్నెన్ని భయాలతో ఉన్నారు. దేవుని వాక్యం విడుదలవుతుండని ఆ భయాలన్నీ కూడా పటాపంచలు చేసిన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగూ తండ్రి ప్రతి సమస్యలో మాకు విజయం దయచేయండి. నేను నువ్వు విజయం అనుగ్రహించే దేవుడు తండ్రి, అత్యధికమైన విజయం అనుగ్రహించే దేవుడు. ఆరోగ్య సమస్యలైనా, శత్రు బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఉద్యోగంలో సమస్య అయినా, ప్రభువా బంధువుల మధ్యలో ఉన్న సమస్య అయినా, ఆస్తి విషయం ఉన్న సమస్య అయినా, అయినా నీవు అన్ని కార్యాలు పరిష్కరించగలవని నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. నిల్చున్న ప్రతి ఒక్కరికి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి కూడా నీ యొక్క ఆశీర్వాదము దయచేయండి. నీ అభయం వాక్కుల చేత వారిని తృప్తిపరిచిన వందనాలు చెల్లిస్తున్నాను. వారి కార్యాల్లో గొప్ప విజయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ